టీవీని రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులందరికీ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ కురుక్షేత్రాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి ఈరోజు జరిగిన విషయాన్ని చూస్తే కాస్త విచిత్రంగా, కాస్త ఆందోళనకరంగా ఉంటుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ డెమో మాత్రమే చూపించిందా, లేకపోతే రియల్ సినిమా ముందుందా అనేది ఒక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎస్, అవును, నిజమే. ఎందుకంటే 100 రోజుల పాటు ఓపికగా ఉంటామని చెప్పిన ప్రతిపక్షం ఒక్కసారిగా విరుచుకుపడడానికి కారణమేంటి? కనీసం ప్రభుత్వాన్ని గందరగోళ పరిస్థితులలోకి నెట్టిన పరిస్థితి కూడా చూసాం. ఏం చేయాలో, ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితులలో అధికార పక్షం ఉంది. ఎందుకంటే రాష్ట్ర విపక్ష పార్టీ తీసుకున్న విజన్ అలాంటిది. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా కీలక ఘట్టమైనటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డ పరిస్థితి చూస్తాం. అదే ఆటో డ్రైవర్లకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నోసార్లు తెలంగాణ ఉద్యమంలో వారికి భరోసా ఇచ్చి వారికి గౌరవ అధ్యక్షుడిగా ఉన్న పరిణామాలు కూడా మనం చూసాం. సో అలాంటి పరిస్థితులలో ఈరోజు అసెంబ్లీకి సంబంధించిన వారి వేడి జరిగిన విషయాలను కూడా చూసాం. ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మరికొంతమందికి కూడా ఈ న్యూస్ను చేరవేసే ప్రయత్నం అయితే చేయండి. ఏం జరిగింది అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈరోజు ప్రధానంగా కూడా ఎందుకు వీళ్ళందరూ కూడా ఆటోలలో రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది కూడా ఒకసారి అయితే మనం చూసే అంశాన్ని అయితే చూద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆటోలలో వచ్చి వాళ్ళు పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా ఏమేం జరిగింది, ఏం కథ అనేది ఇక మొత్తం చూద్దాం. ఇలా పొద్దున్న నుండి కూడా జరిగిన విషయానికి సంబంధించి చూద్దాం. ఇక్కడ మీరు చూసిల్లు కదా, ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతానికి ఏంది నల్ల బ్యాడ్జీలకు సంబంధించి నల్ల కండువాలు ఏవైతే వేసుకున్నారో వాటిని చూసి పూర్తి స్థాయిలో కూడా ఆందోళన పడ్డది ఎవరు? అధికార పార్టీ. ఈ ఫోటోను చూడగానే ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతుందా? నిజంగా అధికార పార్టీ మీద అప్పుడే అక్కసు వెళ్ళగక్కాల్సిన పరిస్థితి ఏంటి? అంటే ప్రజల పక్షాన 100 రోజుల వరకు వేచి చూస్తారని చూసాం. కానీ 100 రోజులు కాకముందుకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తిగా ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో యుద్ధం ఎందుకు ప్రకటించారనేది చాలా మందికి చర్చనీయాంశంగా మారచ్చు. ఏంటి వాళ్ళ యొక్క రాజకీయ పార్టీకి సంబంధించి వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. అది తెలంగాణ ప్రజల ముంగట ఇచ్చిన పరిస్థితి కనబడింది. మరి ఆ డెడ్ లైన్కి తెలంగాణ ఆ ప్రాంతంగా ఉన్న వాళ్ళకి ఏంటి రాజకీయ పార్టీలకు ఏం సంబంధం అంటే సంబంధం లేదు. ఎందుకు అంటే విపక్ష పార్టీ ఖచ్చితంగా కూడా వాళ్ళు చెప్పిన అంశానికి పూర్తి స్థాయిలో కూడా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ విపక్ష పార్టీ ఏంది అంటే తన పాత్రను తాను పోషించాలి. ఇక్కడ ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళకు భరోసా ఉండే ప్రయత్నం అయితే చేయాలి. ఇప్పుడు విపక్ష పార్టీ అదే చేసింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. సో దానికి సంబంధించి కూడా మనమైతే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది? ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలందరూ ఆందోళన వ్యక్తం చేసిన అంశాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఎందుకు ఆందోళన వ్యక్తం చేసిరంటే అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోలీసులకు మధ్య వాగ్వాదం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను అడ్డుకున్న మార్షల్స్ నల్ల కండువాలు వేసుకొని రావడానికి వీల్లేదని నిలువరించిన పోలీసులు నిరసన తెలపడం మా హక్కు, కావాలంటే సస్పెండ్ చేసుకోండి అంటూ సభల్లోకి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు. ఎందుకు అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం విపక్షంలో వాళ్ళ పోరాటం అనేది ఖచ్చితంగా ఉండాల్సిన బాధ్యత ఉంది, అదే చేస్తున్నారు. ఇక దాంతో పాటుగా ఇక్కడ ఎమ్మెల్సీల ఆందోళన ఒక్కసారి చూడొచ్చు ఏ తారాస్థాయిలో ఉందో. పోలీసులకు సంబంధించి వాళ్ళకి మధ్య వాగ్వాదం ఏ స్థాయిలో ఉంది. అది ఒక్కసారిగా కూడా రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చేయాలో కూడా అర్థమైతలేదు. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలందరూ కూడా పూర్తి స్థాయిలో ఒక కంకణం కట్టుకున్నట్టుగా కట్టుకున్నారు. ఎందుకు అంటే నల్ల బ్యాడ్జీలతోని నిరసన వ్యక్తం చేసి పూర్తిగా దానికి సంబంధించి మీరు వెళ్ళడానికి వీల్లేదు అని రకరకాలుగా చెప్పినా కూడా వినని పరిస్థితి కనబడ్డది. ఇక ఇంకో పరిస్థితి ఏంటంటే ఇక్కడ మీరు అందరు చూడొచ్చు, ఆటోలలో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటూ కూడా చూడొచ్చు. ఆటో డ్రైవర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకున్నారు. హైదరాబాద్లోని
హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోలలో బయటకు వచ్చారు అంటూ కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడదు. ఒకసారి చూడండి, ఇక్కడ మరో విషయం కూడా దాగింది. నేను గతంలో దీని మీద పూర్తి స్థాయిలో ఏం చేసిన అంటే అనేక వీడియోలను కూడా చేసిన. ఆటో డ్రైవర్లకు సంబంధించి పాపం వాళ్ళ జీవితాలు ఘోరంగా ఉంటాయి. వాళ్ళని ఎట్లనైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకసారి వాళ్ళని ఖచ్చితంగా కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఆటో డ్రైవర్ల విషయంలో పూర్తిగా కూడా మనం ఏం చేసినా కూడా ఒకటే అంశాన్ని గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా, ఆటో డ్రైవర్ల పక్షాన నిలవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది అని నేను చాలా క్లారిటీగా చెప్పిన. ఇప్పుడు అదే ఎజెండాను పూర్తి స్థాయిలో చూడండి. ఆటో డ్రైవర్ల కార్మికుల కుటుంబాలన్నీ రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలంటే పూర్తి స్థాయిలో కూడా మాజీ మంత్రులందరూ, దాంతోపాటు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడ్డది. మరి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించిన రంజిత్ గతంలోనే చేసిండు. దేనికోసం చేసిండు అంటే దాంట్లో డెప్త్ తెలుసు కాబట్టి ఏం జరగబోతుంది, ఎట్లుంటుంది అనేది ప్రతి విషయాన్ని కూడా నేను మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేసిన. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వద్దు అనేది కొంతమంది చెప్తున్నారు. ఏమని సెంటిమెంట్లు లేకపోతే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద కుట్రలు కోణాలు చేయాల్సిన అవసరం లేదు. మహిళలకు ఉచిత ప్రయాణం ఒక పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ పథకానికి సంబంధించి పూర్వాపరాలను కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, భవిష్యత్తులో దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అవన్నీ చూడకుండా కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ చెప్పి ఈరోజు ఆటో కార్మికులు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి, వాళ్ళ బ్రతుకులు ఆగమైపోయినాయి. ఈరోజు ఎంతోమంది కుటుంబాలకు సంబంధించి ఫైనాన్స్ కట్టలేక, ఆటోలను అమ్ముకోలేక, దాన్ని ఎవరు కొనలేక రకరకాలుగా పడ్డది. ఇగో పల్లా రాజేశ్వర రెడ్డి ఒక అంశాన్ని చెప్పిండు. ఇనుర్రి, ఇనబుద్ధి అయితే ఇనుర్రి, ఆయన డైరెక్టే చెప్పిండు. ఆయన ఒక విషయాన్ని ఇనుర్రి. 6.5 లక్షల మందిలో అనేక మంది, కొంతమందికి మాత్రమే సొంత వాహనాలు, సొంత ఆటోలు ఉన్నాయి. ఇవాళ దీని ద్వారా 6.5 లక్షల మంది ఇవాళ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష. ఇవాళ వాళ్ళందరికీ కూడా 6.5 లక్షల మందిలో అనేక మంది, కొంతమందికి మాత్రమే సొంత వాహనాలు, సొంత ఆటోలు ఉన్నాయి. కొంతమంది రుణం తీసుకున్నారు, కొంతమంది ఇవాళ డైరెక్ట్ గా వాళ్ళందరూ కూడా రోజుకి 300 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరూ కూడా కిరాయి తీసుకుంటారు అధ్యక్ష. ఇవాళ నిన్నటి వరకు 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ మహిళలకైతే ఉచితంగా మీరు ప్రయాణం చేయాలని చెప్పేసి ఒక గొప్ప వరం ఇచ్చారని చెప్పి మీరు భావిస్తున్నారో, ఈ యొక్క 21 మంది డ్రైవర్ల యొక్క భార్యలకు కూడా మీరు ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చేయాలని చెప్పేసి వారి తరఫున కోరుతున్నారు అధ్యక్ష. రైట్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు పూర్తి స్థాయిలో ఏంది అంటే ఆటో డ్రైవర్లకు సంబంధించిన ఆందోళన తారాస్థాయికి చేరింది. 60 రోజులు ఉన్నది ప్రభుత్వ తీర్పు మీద పూర్తి స్థాయిలో ఏం జరిగిందో మీరు చూసారు. ఆఖరికి మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి కూడా మనం చూసాం. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా, మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి ఈ అంశాన్ని మీరు అందరు వినాలే. ప్రదర్శించారు. అటువంటి మహనీయుడికి తెలంగాణని ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో అసమానమైన ప్రతిభతో పాటు విమర్శలకు వెరవని సాహసాన్ని ప్రదర్శించారు. అటువంటి మహనీయుడికి, తెలంగాణ ముద్దుబిడ్డకు, ప్రపంచ మేధావికి, బహుభాషావేత్తకు, అపర చాణక్యుడికి, ప్రగతిశీలికి, సంపన్న భారత నిర్మాతకు, జాతి రత్నమై బాసీలిన నాయకునికి మరణానంతరం భారతరత్న పురస్కారం ఇచ్చి భారత జాతి తనను తాను గౌరవించుకోవాలి. ఇప్పటికే ఆలస్యం అయింది. పివి శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న ఈ సందర్భంలో వచ్చే పార్లమెంట్ సమావేశాలలో భారతరత్న బిరుదు ప్రకటించడం సముచితంగా ఉంటుంది. అధ్యక్ష, దీనికి సంబంధించినటువంటి తీర్మానం తమ అనుమతితో తెలంగాణ బిడ్డ, దక్షిణాది నుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థిక సంస్కరణల సారథి, అరుదైన దౌత్యనీతి కోవిదులు, బహుభాషావేత్త, దేశ ప్రగతికి ఉజ్వలమైన దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు, భారత రాజకీయాలలో మేరునగ ధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారికి మరణానంతరం భారతరత్న పురస్కారం ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలని పార్లమెంటు ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్ని, చిత్తరువును ప్రతిష్ఠించాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి శ్రీ పివి నరసింహారావు గారి పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నది. అధ్యక్ష, సభా నాయకుడిగా తమరి అనుమతితో నేను తమరికి కూడా ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. పివి నరసింహారావు గారు నేను ఇందాక వివరించినట్టుగా దేశానికి, మన రాష్ట్రానికి కూడా అనేకమైన సేవలు చేశారు.
సుదీర్ఘకాలం పాటు శాసనసభ్యుడిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, భాషావేత్తగా అనేకమైనటువంటి సేవలు అందించారు అధ్యక్ష. కాబట్టి వారి తైలవర్ణ చిత్రం మన శాసనసభలో కూడా వారి గౌరవాన్ని తగు రీతిలో తమరు ప్రతిష్ఠింపజేయాలని, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఘనమైనటువంటి ఫంక్షన్ నిర్వహించాలని వినయపూర్వకంగా తమరిని అభ్యర్థిస్తున్న అధ్యక్ష. రైట్, చూసారు కదా, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పివి నరసింహారావు పట్ల వ్యక్తం చేసిన ప్రేమ. దాన్ని ఏమంటారు అంటే ఆయనకు సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ కేటీఆర్ కూడా మాట్లాడిండు. మీరు ఒకసారి కూడా చూసుకోరు అధ్యక్ష. దాదాపుగా ఒక 15 సంవత్సరాల పాటు వారు అధికారంలో ఉన్నారు అధ్యక్ష. కేంద్రంలో, రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాల పాటు ఉన్నారు. కానీ ఒక్కనాడంటే ఒక్కనాడు అధికారికంగా వారి జయంతిని అది ఒకసారి కేటీఆర్ కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. నేనేం చెప్తున్నా అంటే ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. పివి నరసింహారావు సంబంధించి ఈరోజు అందరూ కూడా సంబరం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇతరత్ర చేస్తున్నారు కదా. కానీ వాస్తవం ఏంది అనేది ఒకసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా నేను చూపెడుతున్నా. ఎందుకు అంటే గత ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఏ విధంగా అసెంబ్లీకి సంబంధించి మాట్లాడిళ్ళు, ఎలాంటి తీర్మానాన్ని, ఎలాంటి కాపీని ఆమోదించిళ్ళు, దానికి సంబంధించి ఆ పివి నరసింహారావుకి సంబంధించి ఎట్లున్నది అనేది మీరు చూసారు. ఇప్పుడేదో ఏంది గప్పాలు కొట్టుకునే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి వాస్తవాలు ఇది. ఇక దాంతోపాటు హరీష్ రావుకి సంబంధించి ఒక బాంబు వెలిసిండు, ఒకసారి చూడుర్రి. ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించడం కోసమే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. సో ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసి మేము ప్రజల పక్షాన, మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా డెఫినెట్ గా తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడతాం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు బయట మాట్లాడినప్పుడు మీరు ఎన్ని గంటలు మాట్లాడతారో మాట్లాడండి, మీ మైక్ కట్ చేయము, మీరు ఎంతసేపు మాట్లాడినా శాసనసభలో అవకాశం ఇస్తాము అని బయటనేమో చెప్తా ఉన్నారు. కానీ లోపలికి వస్తే మైకు రావడం కోసం అడిగి అడిగి మా గొంతులు మూగబోతున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. సో దయచేసి మీతో కోరేది, గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు, సత్యదూరమైనటువంటి విషయాలు చెప్పారు, సభ హుందాతనాన్ని తగ్గించే విధంగా మాట్లాడారు. నేను ఆ విషయాలను రెక్టిఫై చేయాలి, సభ రికార్డ్స్ను దాన్ని కరెక్షన్ చేయడం కోసం నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి కూడా నా సూచన ఏంటంటే, వారు మాట అన్నారు, నాకు ఇంత గొప్ప అవకాశం వచ్చింది చిన్న వయసులో. ఎస్, మీరు వ్యంగ్యం తగ్గించుకోండి, వ్యవహారం మీద దృష్టి పెట్టండి. మీ మాటల్లో వ్యంగ్యం ఎక్కువైంది, వ్యవహారం తక్కువైంది. ఇలా మీరు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం చక్కగా మాట్లాడితే తప్పకుండా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రానికి ఒక మంచి రోజు, చాలా గొప్ప దినం. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం, ఇది మనందరికీ కూడా గర్వకారణం. అధ్యక్ష, నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఒక చిన్న అప్పీల్ ఏంటంటే, ఇదే శాసనసభలో పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని మనం ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తే, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వారికి భారతరత్న ఇచ్చినందుకు ఈ సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి మనము కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి. మన పివి గారి గౌరవాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు పివి నరసింహారావు గారిని పట్టించుకోకపోయినా పివి ఘాట్ నిర్మించాం, అసెంబ్లీలో పివి చిత్రపటం పెట్టాం, పివి శత జయంతి వేడుకలను ఘనంగా జరిపాం, పివి గారి కూతురికి ఎమ్మెల్సీ ఇచ్చాం, పివి గారికి భారత రత్న ఇవ్వాలని నినదించాం. ఇవాళ అది నిజం కావడం, ఇది యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణం. మీరు బేసిజాలకు పోకుండా మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పివి గారికి భారతరత్న వచ్చింది కనుక ఇవాళ పివి గారిని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభలో బేసిజాలకు పోకుండా ఏకగ్రీవ తీర్మానం చేయాలని మీ ద్వారా సభా నాయకుడిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక రెండో విషయం అధ్యక్ష, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నన్నెవరన్నా ఎమ్మెల్యేలు గెలవడానికి వస్తే మీ పార్టీ నాయకత్వానికి నమ్మకం లేదు, వాళ్ళతోని మీరు ప్రెస్ మీట్లు పెట్టించారన్నారు. నమ్మకం లేని మా నాయకత్వానికి కాదు అధ్యక్ష, మీ అధిష్టానానికి నమ్మకం లేదు. మీరు ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్తే మీ వెంట ఉప ముఖ్యమంత్రి గారు పంపించిన చరిత్ర మీ పార్టీది. అదొక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. నమ్మకం లేని మా అధిష్టానానిక మీ అధిష్టానానిక ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అధ్యక్ష, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇవాళ జీతభత్యాల గురించి 1వ తేదీనే జీతభత్యాలు ఇచ్చామని చెప్పారు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. నిన్న 7వ తారీఖు దాకా కూడా ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి.
ఇవాళ ఉదయం నా దగ్గరికి కాంట్రాక్ట్ లెక్చరర్లు వచ్చి అన్న 2 నెలలు అయింది జీతాలు రాలేదు, అసెంబ్లీలో మాట్లాడండి అని ఈ రోజు ఉదయం కాంట్రాక్ట్ లెక్చరర్లు నా దగ్గరకు వచ్చారు. ఈ రాష్ట్రంలో 12,660 ఈజీఎస్ ఉద్యోగులకు ఇవాళకి జీతం బల్లే, వేలాది మంది ఐకేపీ ఉద్యోగులకు వివోఏలకు ఇవాళటి వరకు జీతం బల్లే, హాస్పిటళ్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 2 నెలలుగా వేతనాలు లేనటువంటి పరిస్థితి, విద్యాశాఖలో సర్వశిక్ష అభియాన్ లో ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు జీతాలు రాని పరిస్థితి. నేను మిమ్మల్ని విమర్శించడం కోసం చెప్తలేను. 1వ తారీఖు ఇచ్చినమని సత్య దూరమైన విషయం సభలో చెప్పారు. కరెక్షన్ చేసుకోండి. మీరు 1వ తారీఖు ఇవ్వలేదు, 6, 7వ తారీఖు దాకా ఇచ్చారు. ఇంకా రానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకు వెంటనే జీతాలు ఇవ్వండి అని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష పెన్షన్ల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి గారిని నేనేదో సవాళ్ళు విసరడమో ఛాలెంజ్లు చేయడమో చేయగలుగుతా, కానీ మీరు కొత్తగా వచ్చినారు, ఇంకా పూర్తిగా పరిపాలన మీద గ్రిప్ రాలేదు, ఇంకా రావాలి, సమయం పడుతుందని మీకు నేను కరెక్షన్ కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. జనవరి నెలలో గౌరవ హరీష్ రావు గారు మీ పేరు తీసుకొని ఏదైతే మాట్లాడిందో ఆ విషయాన్ని పేరు తీసుకొనే చెప్పిండ్రు. మీరు ఆర్థిక మంత్రి నా పేరు తీసుకొనే చెప్పింది కనుక చెప్తున్నా. వారు జనవరి నెలలో వృద్ధులకు వితంతువులకు ఆసరా పెన్షన్ ఇవ్వలేదు. ఆ నెల పెన్షన్ వినండి, జనవరి నెల పెన్షన్ ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు నుంచి స్టార్ట్ చేసిండ్రు. అది ఫిబ్రవరి పెన్షనా జనవరి పెన్షనా? జనవరి నెల మొత్తములో ఆసరా పెన్షన్ ఈ రాష్ట్ర ప్రజలకు అందలేదు. జనవరి నెలలో ఇవ్వాల్సింది ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. మరి అట్లా అనుకుంటే ఈ ఫిబ్రవరిలో జనవరిది ఫిబ్రవరిది 2 కలిపి ఇస్తే అది కరెక్ట్ అవుతుంది. కానీ మీరు గొప్పగా ఏం చెప్తున్నారు, 1వ తారీఖే ఆసరా పెన్షన్ ఇచ్చినామని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేసి పప్పులో కాలేసిండ్రు. అది ఫిబ్రవరి కాదు, జనవరి నెలలో ఎగ్గొట్టిందని ఫిబ్రవరి 1 స్టార్ట్ చేసిండ్రు. ఐ రిక్వెస్ట్ ద సీఎం టు స్టాండ్ కరెక్షన్. అధ్యక్ష, ఇకపోతే రైతు బంధు విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. చూడండి తెలంగాణ ప్రజలారా, నిజాలను చెప్తే చాలా కఠినంగా ఉంటాయి. ఒక పార్టీకి సంబంధించిన విపక్ష పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు లెక్కలతో సహా పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చెప్తున్నా. ఇదే మాట గత 30 రోజుల నుంచి నేను మొత్తుకుంటున్నా. పింఛన్ రాలేదురా స్వామి అంటే, లేదురా వేసినవరా బాబు అని మనం ఈయనే పూర్తి స్థాయిలో బట్టగలిసి మీదేసే ప్రయత్నం చెప్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో చూడండి ఎంత క్లారిటీగా చెప్తున్నాడో. పూర్తి స్థాయిలో ఉద్యోగులకు 7వ తారీఖైనా జీతాలు పడలేదని మనమే చెప్పినాం. దాంతోపాటుగా ఇంకొక వైపు ఇక్కడ పింఛన్లు రావట్లేదని చెప్పినాం. పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి పూర్తి గ్రిప్పు రాలే, మీరు పెట్టుకున్నది 100 రోజులు తప్పు అనే ఆలోచన కూడా చెప్పినాం. దాంతోపాటు రేపు భవిష్యత్తులో మీ పరిస్థితి చెప్తా, ఒకసారి వినండి, మీరే వినండి. ఇక రైతు బంధు విషయంలో వారు కొన్ని సంవత్సరాలది ఉటంకించే ప్రయత్నం చేసినారు. రైతు బంధులో వారు చెప్పిన దాంట్లో కొంతవరకు సత్యం, కొంతనేమో సత్య దూరం. ఏంటి, మేము చిన్న రైతులకు 7,500 కోట్లు రైతు బంధు వేయాల్సి ఉంటే దాదాపు 6,000 కోట్లు మొదటి నెల రోజుల్లోనే ఇచ్చాం. ఏదైనా చివరి 200, 300, 500 కోట్లుంటే ఆలస్యం జరిగి ఉండొచ్చు. కానీ మీ హయాంలో ఇచ్చింది 200, 300 మొదలు ఇవ్వాల్సింది చాలా ఎక్కువ ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తా ఉన్నాం. అధ్యక్ష, మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటాం అక్క. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ప్రతిసారి నా మీద ఓ అగ్గిపెట్ట ముచ్చట తీసుకొస్తారు. ఇది ఉద్యమకారులకు తెలుస్తుంది. ఆ ఆవేదన, ఆ తపన, మా తన్లాట. తెలంగాణ ప్రజలారా, ఇది చాలా క్లారిటీగా వినండి. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా విపక్ష పార్టీలు హరీష్ రావును ఏ విధంగా ఎలాంటి పదాలతో, అసభ్యమైన పదాలు అంటే పూర్తి స్థాయిలో అగ్గిపెట్ట కానీ రకరకాలుగా కూడా వాదనలు ఉన్నది కదా, ఏకంగా తన మీద వచ్చిన ఆరోపణను తానే పూర్తి స్థాయిలో అసెంబ్లీలో క్లారిటీ ఇస్తాడు. వినండి. ఎందుకంటే మీరేనాడు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళు కాదు. ఏనాడు నిజానికి ఏనాడు కాదు, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇప్పటి వరకు లేదన్నా. వాళ్ళకి ఇంకా నిజాలు తెలివయే. కుటుంబాలను పరామర్శించిన వాళ్ళు కారు, ఏనాడు పాలమోసిన వాళ్ళు కారు. ఉద్యమకారుల మీద తుపాకులు పట్టుకొని పోయిన మీకు అమరవీరుల గురించో తెలంగాణ పోరాటం గురించో మీకు తెలుస్తుందని నేను అనుకోను. ఏదేమనంటే అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా ఈ అగ్గిపెట్ట ముచ్చేయడం మాట్లాడు బంద్ చేయండి.
అది మా ఉద్యమ స్ఫూర్తి. మేము ఆ రోజుల్లో పోరాటంలో మా ప్రయత్నాన్ని మీరు అట్లా కించపరిచో తగ్గించో రాజకీయంగా విమర్శ చేస్తామనుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఎస్ఎల్బిసి టనల్ విషయం పూర్తి స్థాయిలో కూడా తన మీద వచ్చిన ఆరోపణను నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకు తెలియజేసిండు హరీష్ రావు. ఇంకొకటి ఉంటుంది, వినండి, చూడండి. అఫ్ కోర్స్ ఇరిగేషన్ మీద డిస్కషన్ ఉంటే చాలా డీటెయిల్ గా నేను మళ్ళీ వాటన్నిటికి కూడా వివరణ ఇస్తాను అధ్యక్ష. ఎస్ఎల్బిసి టనల్ విషయంలో మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ రోజు అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సభను తప్పుదో పట్టించారు. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో 1 కిలోమీటర్ తవ్విండ్రు 10 ఏళ్లలో అని చెప్పిండ్రు. ఇవాళ అసెంబ్లీలో 1.5 కిలోమీటర్ మాత్రమే తవ్వారు ఈ 10 ఏళ్లలో అని చెప్పి ఒక తప్పుడు మాటను సభలో చెప్పి రాష్ట్ర ప్రజల్ని మీరు తప్పుదో పట్టిస్తా ఉన్నారు. 11 కిలోమీటర్లు మా హయాంలో ఎస్ఎల్బిసి టనల్ తవ్వడం జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని కరెక్షన్ చేసుకోవాలి. ఇంకోసారి మాట్లాడేటప్పుడు డబుల్ చెక్ చేసుకొని మాట్లాడండి. అది మీ పొజిషన్ కు ఆ కుర్చీకి మీకు తగదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ డ్యామ్ గురించి కూడా మాట్లాడారు. నేను మీకు ఇచ్చే సూచన, విమర్శ చేయాలంటే నేను చాలా చేయగలుగుతా. అఫ్ కోర్స్ నా వల్ల నా మైక్ కట్ అయితే నేను మీకు ఇచ్చే సూచన, ఆ రోజు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కంట్రోల్లో, నాగార్జున సాగర్ ను తెలంగాణ ప్రభుత్వ కంట్రోల్లో ఇచ్చారు. కానీ ఈ రోజు ఎన్నికలు జరిగే రోజు, పోలింగ్ రోజు ఆంధ్రప్రదేశ్ దుర్మార్గంగా వచ్చి ఆ రోజు పోలీసులు వచ్చి వాళ్ళు ఆధీనం చేసుకున్నారు. ఎలక్షన్ జరిగేటప్పుడు ఏముంటది, మనమందరం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. అయితే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇవాళకి 2 నెలలైనా సిఆర్పిఎఫ్ పోలీసుల భద్రతలో ఇలా నాగార్జున సాగర్ ఉన్నది. శ్రీశైలం మాత్రం ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల హయాంలో ఉంది. మీరు వెంటనే నాగార్జున సాగర్ ను మన రాష్ట్ర ఆధీనంలోకి తీసుకునే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే శ్రీశైలం ఈ రోజు ఏపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాగర్ మన చేతుల్లో ఉండాలి. దానికి మీరు రమ్మంటే మీ వెంట అన్ని రకాలుగా రావడానికి, సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కేఆర్ఎంబి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ చాలా ఆరోపణలు చేసినారు. నాకు క్లారిఫికేషన్ సమయం లేదు. కానీ ఇవాళ నేను అడిగేది ఒక్కటే, కేఆర్ఎంబిని అప్పచెప్పింది ఎవరు? మీరు కాదా? మినిట్స్ చదివి వినిపించమంటారా? 2 మినిట్లలో మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17వ తేదీ 1వ తేదీ 2 మీటింగులు జరిగినాయి. 17వ తేదీ ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో, కేఆర్ఎంబి మీటింగ్ లో చాలా స్పష్టంగా మీరు ఒప్పుకొని వచ్చారు. బోత్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ 15 prioritized component outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. ఎందుకు ఒప్పుకొని వచ్చినారు? మరి మేము ఆ రోజు ఒప్పుకోలేదే. ఇది నా కథ కాదు, నేను చెప్తున్నది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి మినిట్స్ నెల రోజుల్లోగా అప్పచెప్తామని మీరు చెప్పొచ్చినటువంటిది. రెండవది అధ్యక్ష, మళ్ళీ ఈ విషయం మీద మీరు తెల్లారి పత్రికల్లో వార్తలు వచ్చినాయి. అయ్యో మనకు విద్యుత్ ఎట్లా, మన రాష్ట్రానికి అన్యాయం, జగన్ విజయం సాధించిన పత్రికల్లో వస్తే నేను ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపినాం. అయితే లెట్ మీ కంప్లీట్. మొత్తం చెప్పినాక క్లారిఫై చేయమనండి. మొత్తం చెప్పినాక క్లారిఫై చేస్తే ఇంకా వాడికే మంచిగా ఉంటుంది. రెండవది సార్ ఒక్క నిమిషం, నేను విమర్శ చేస్తలేను. ఈ రాష్ట్ర ప్రయోజనాలు మినిస్టర్ గారు క్లారిఫికేషన్ ఇస్తారు. రైట్, విన్నారు కదా. ఇగో ఇది ఒక పరిస్థితి. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావు గారు కానివచ్చు, ఇంకొకరు కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ వాళ్ళు మాట్లాడిన అంశాన్ని కూడా ఒకసారి చూడాలి మీరు. అందుకంటే తెలంగాణ ప్రజల తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు, అప్పచెప్పే ప్రసక్తే లేదు. మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేదో చేసినాం అంటే దానికి మేమెందుకు జవాబు చెప్తాము? ఎక్కడి నుంచో తెచ్చి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. మీ ద్వారా వారికి పంపిస్తాయి. ఇది ఎక్కడి నుంచో తేలే. ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుది కేంద్ర జలవనరుల కార్యదర్శి, తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ కార్యదర్శి అందరూ సంతకాలు పెట్టి నెల రోజుల్లోగా ప్రాజెక్టులు అప్పచెప్పుతామని వచ్చిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది మీ ద్వారా పంపిస్తున్నా. అవన్నీ చదువుకోమనండి. నంబర్ 1. ఒక్క మీటింగ్ కాదు, 2వ మీటింగ్ జరిగింది. 2వ మీటింగ్ లో కూడా అధ్యక్ష, మొదటి మీటింగ్ లోనే కాదు, 2వ మీటింగ్ లో
when all, paragraph 3, page number 2, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. The staff will report to KRMB though their salary and their benefits will be paid by the respective state governments. మీరు ఇయ్యకనే పోతే ఉద్యోగుల డెప్యుటేషన్ ఎందుకు వస్తుంది, కేఆర్ఎంబి నడుపుతుందనే ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా మీరు ఇచ్చిండ్రు ఒప్పుకున్నారు, ఇప్పుడు ఏంటంటే కుడుదల వడ్డలకి లెక్క గిలగిల కొట్టుకుంటున్నారు. తప్పైంది, ఏదో తెలిసో తెలియక ఇచ్చినాము, మేము ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టంగా చెప్పండి. మేము దానికి రైట్. అది ఎందుకు అంటే వాస్తవాలు తెలంగాణ బిడ్డలారా తెలుసుకోండి. ఈరోజు ఏదో జరుగుతున్నది ఎట్లా ఉన్నది అంటే అది ఉత్తముచ్చట. ఎందుకు అంటే కేఆర్ఎంబీకి సంబంధించి జరుగుతున్న విషయం కావచ్చు, ఇతరత్ర కావచ్చు, హరీష్ రావు గారు చాలా క్లారిటీగా కూడా ఈరోజు అసెంబ్లీలో చాలా క్లారిటీగా క్లియర్గా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అందుకే నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలరా, ఇక్కడ మన ప్రాజెక్టులు కానీ మనవి కానీ అన్నీ కొల్లగొట్టుకొని పోతే ఇక మనకు మిగిలేదేం లేదు, బొచ్చ తప్ప. మనం మళ్ళీ అడక తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఒక పాట పాడుకున్నాం, చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని నా తెలంగాణ భూమి. ఈరోజు మళ్ళీ అలాంటి పరిస్థితులే వస్తాయి. ఆల్రెడీ శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి మనం చెప్పేది. ఇప్పుడు యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను రంజిత్ అనే వ్యక్తి వైఆర్టీవీ తెలుగు వేదికగా చెప్తే లేదు ఈయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు, బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నారు అన్నారు. మరి మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు స్వయాన అసెంబ్లీలో నేను చెప్పిననే చెప్తున్నాడు కదా, నేను చెప్పిన ప్రతి పదం హరీష్ రావు గారు చెప్పారు కదా, మరి దాన్ని ఏమంటారు? మరి హరీష్ రావు గారు కూడా తప్పే చెప్తున్నారు అంటున్నారా? ఒకటి ఏంది అంటే మేము మాట్లాడేటప్పుడు ఆన్ రికార్డ్ ఖచ్చితంగా పేపర్లు తెచ్చుకుంటాం, ఊరికే ఏదో వచ్చినట్టుగా మాట్లాడేది లేదు. నేను చెప్తున్నా కదా, రేపు నాగార్జున సాగర్ కింద నల్గొండ జిల్లా హైదరాబాద్ ప్రజలు పూర్తి స్థాయిలో బుక్కెడు నీళ్ల కోసం మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అక్కడ మేడిగడ్డ కానీ, సుందిల్ల కానీ, అన్నారం కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న అన్ని రిజర్వాయర్లు, అన్ని కాలువలకు సంబంధించి మరమ్మతులు చేసుకుని పూర్తి స్థాయిలో నీళ్ళు ఇస్తే ఎండాకాలంలో మళ్ళీ పూర్తి స్థాయిలో పూర్తిగా కూడా కెనాలన్నీ కానీ పంట పొలాలన్నీ నెర్రలు వారకుండా ఉంటాయి. లేదు గత ప్రభుత్వమే చేసింది, గత ప్రభుత్వాన్ని మేమేం చేస్తాం, గత ప్రభుత్వానికి సంబంధించి మాకేం సంబంధం అన్నారు అనుకోండి, ఏంది అంటే మీకేం కాదు, మీ కుటుంబాలు రాజకీయంగా దాంతోపాటు ఆర్థికంగా ఎదుగుదలలో నెంబర్ 1 మీరు. రజకర్ణ గోకర్ణ విలువిద్యలు తెలిసిన వాడే రాజకీయ నాయకుడు అని చెప్తారు కదా, మీరు అన్నిట్లో ఆరితేరిపోయారు. మీరు ఏంది అంటే మీ జీవితాలను మీ మునిమనవలకు సరిపోయే ఆస్తులున్నాయి. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆ రోజు ఇప్పుడు పంటలు వండకపోతే మళ్ళీ 6 నెలలు వాళ్ళు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోరు. ఈ తెలంగాణ ప్రాంతం కోసం, ఈ తెలంగాణ బిడ్డల కోసం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈడ నేను ఏంది అంటే పూర్తిగా కూడా వాస్తవాలను తెలుసుకోర్రా నాయన అంటే లేదు మాకెందుకే వాస్తవాలు, మాకేం సంబంధం అని కూడా చెప్తారు. ఇగో చూడు గిడ ఒక్కసారి నిర్మాణం లాంటి, ఇగో చూడు ఒక్కసారి ఈ పదం వినాలి మీరు, ఎందుకంటే పూర్తిగా కూడా మళ్ళీ నేను మాట్లాడితే ఏమంటారంటే సాక్ష్యాధారాలు కావాలి. ఇగో ఈనూరు తెలంగాణ ప్రజలారా, ఒకసారి ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడారు ఈనూరి. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి ఏ అవకాశం వచ్చినా అధికార చిహ్నాన్ని మొట్టమొదట మారుస్తా, అక్కడ పునాది వేస్తా. రైట్. గతానికి సంబంధించి ఆ వీడియో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ప్రతి విషయం కూడా మీరు చూడాలి. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈరోజు ప్రాజెక్టులో హరీష్ రావు గారు మాట్లాడింది కావచ్చు, దాంతోపాటుగా ప్రతి ఒక్కరు కూడా చెలో నల్గొండకు సంబంధించి భారీ బహిరంగ సభ 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది. ఖచ్చితంగా ఓరి దాని మీద కూడా ఒక మిత్రుడు అద్భుతమైన పాట పాడిండు, మీకు కూడా ఆ పాట వినబడతాయి. ఒకసారి ఆ పాట కూడా వినుర్రి. ఒక బ్రదర్ పాట పాడిండు, ఎందుకు అంటే ఎందుకు పోతున్నా, ఏం కథ, ఏం లక్షణం అనేది ఆయన పూర్తిగా ఆయన పాట రూపంలో వివరించి చెప్పిండు. తెలంగాణ బిడ్డలారా, మనల్ని తప్పుదో పట్టించి మనల్ని ఏదో ఇబ్బందులు పెడతా అంటే అట్లుండదు. ఇక చూడ్రి ఈ తమ్ముడు వాడిండు, ఒకసారి ఆ పాట కూడా వినుర్రి. తెలంగాణ కోసం ఓ యువకుడు వాడిన పాట ఇది. ఇప్పుడు నల్లగొండ జిల్లా సభకు నేను పోతనే, అమ్మ నేను పోతనే, గాములేలున్న చిల్లర తీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే, అరదర చూడగల్లో దానా మాట అంతులేని జనామాట, చెలో పల్లె పల్లె గలుగుతుందంట, నల్లగొండ నిండుతుందంట, గా కేసీఆర్ సారును నేను చూసి వస్తానే, అమ్మ కలిసే వస్తానే, గా పల్లె పల్లె ప్రచారముకు నేను పోతానే, గులాబీ జెండను ఎత్తుతానే, అడరరే సన్నా బియ్యం తిన్నోళ్ళంతా కేసీఆర్ను చూడానికే,
గా కళ్యాణ లక్ష్మి చెల్లెకు కన్నీరు దుర్సిండంట అరరర గులాబీ జెండా నెత్తి నేను పోతనే అమ్మ గదిలిపోతనే గా కేసీఆర్ను చూడానికే పోయి వస్తనే అమ్మ సాగానం నల్లగొండ జిల్లా సభకు నేను పోతనే అమ్మ నేను పోతనే గా ముల్లేలున్న చిల్లర తీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే అరదర చూడగల్లో దాన మాట అంతులేని జనామంట చెలో పల్లె పల్లె గలుతుందంట నల్లగొండ నిండుతుందంట గా కేసీఆర్ సారును నేను చూసి వస్తనే అమ్మ గలిసే వస్తనే గా పల్లె పల్లె ప్రచారముకు నేను పోతనే గులాబీ జెండను ఎత్తుతనే అరరర సన్నా బియ్యం జెండా నెత్తి నేను పోతనే అమ్మ గదిలిపోతనే గా కేసీఆర్ను చూడానికే పోయి నల్లగొండ జిల్లా సభ నల్లగొండ జిల్లా సభకు నేను పోతా అంటూ ఒక యువకుడు వాడిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అది మన వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో కూడా ఉంటుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి. చెప్పే మాటైనా చేసే పనైనా ఒకటే తీరు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం కేసీఆర్ అనే ఒక ఉద్యమనైతే ఏ విధంగా పోరాటం చేసిండో తెలుసు. ఒక మహావృక్షమై దాని కింద అందరినీ కూడా ఉద్యమకారులుగా రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది మీరు చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఖచ్చితంగా కూడా మీరు ఆలోచించాల్సింది, తెలంగాణ రాష్ట్రం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర మంత్రులుగా లేకపోతే చాలామంది పదోన్నతులు కానీ ఇతరత్ర వచ్చింది అంటే అది కేవలం మన రాష్ట్రం మన కోసం రావడమే. మరి వచ్చిన రాష్ట్రంలో ఈరోజు పూర్తి స్థాయిలో నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్కు సంబంధించి మనం ఉద్యమం చేసిందే దానికోసం. మరి అలాంటి నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి జరుగుతున్న ఈ ప్రక్రియలో పూర్తి స్థాయిలో మళ్ళీ మన తెలంగాణను ఆగం చేయడానికి వస్తున్నారు. కాబట్టి మీరు నల్గొండ జిల్లా పోరులో ఉండండి. ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సభకు నినాదించండి. వాస్తవాలను తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నం జరుగుతున్నది. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి. నిజాన్ని నిర్భయంగా చాలా క్లియర్గా వాస్తవాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు సంబంధించి మీతోనే ఉంటుంది, మీకోసమే ఉంటుంది. గత 60 రోజులుగా నేను మాట్లాడిన ప్రతి మాట కూడా ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడారు. నేను చెప్తున్నా కదా, వారు ఏంది అంటే విపక్ష పార్టీగా అసెంబ్లీలో పూర్తి స్థాయిలో కేఆర్ఎంబీ కానీ ఉద్యోగాల కల్పన కానీ దాంతోపాటుగా హరీష్ రావు మీద చేసిన విమర్శ కానీ దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మహాలక్ష్మి పథకాన్ని అన్ని రకాలుగా కూడా మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క నిండు అసెంబ్లీలో ప్రస్తుత ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాట్లాడారు. అట్లనే ఎమ్మెల్సీలు కూడా ఎట్లా మాట్లాడారు. నేను 60 రోజులుగా మాట్లాడడానికి కారణం ఏంటంటే మనం మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఆ ప్రభుత్వం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. లేకపోతే ఆ ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఆ ప్రభుత్వాన్ని అంటే ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేయకపోతే ఆ ప్రభుత్వం అనేది ఎక్కువ కాలం నిలవదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఏ ప్రభుత్వం అయితే ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందో, ఏ ప్రభుత్వం అయితే తమ స్వార్థాలను చూసుకోకుండా ప్రజలను రక్షిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే ప్రజల హక్కులు ప్రజాస్వామ్యంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతుందో, ఏ ప్రభుత్వం అయితే మన రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తుందో అలాంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ కూడా నిలబెట్టుకోవాల్సి వస్తుంది. సో నేనేం చెప్తున్నానంటే